బ్రతికితే ఈ కుక్కలా బ్రతకాలి, చస్తే ఈ కుక్కలా చావాలి. అయితే అసలు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే గైస్, రీసెంట్ గా ఒడిశాలోని దిరుకుల అనే విలేజ్ లో 30 మంది చిన్నపిల్లలు ఒక స్కూల్ గ్రౌండ్ లో ఆడుకుంటున్న టైంలో వాళ్ళ దగ్గరికి ఒక పెద్ద విషపూరితమైన పాము వచ్చి వాళ్ళని కరవడానికి వాళ్ళ పైకి బుసలు కుట్టిందండి. అయితే ఇదంతా అదే స్కూల్ గ్రౌండ్ లో కొంచెం దూరం నుంచి చూస్తున్నటువంటి ఈ కాళీ అనే కుక్క తనకి డైలీ ఫుడ్ పెట్టే చిన్నపిల్లలకి ఆ పాము ఏమైనా చేస్తుందేమో అనే ఆలోచనతో వెంటనే ఆ పాము దగ్గరికి ఈ కుక్క వెళ్లి ఆ పాముతో కొన్ని గంటల పాటు ఫైట్ చేసి చివరికి ఆ పాము చంపేసిందండి. ఇది వినడానికి నమ్మశక్యంగా లేకపోవచ్చు గానీ ఇది రీసెంట్ గా ఒడిశాలో జరిగిందనమాట. అండ్ ఇక్కడ ఇంకో షాడ్ థింగ్ ఏంటంటే గైస్, ఆ పాము చనిపోయిన కొన్ని గంటలకే ఈ కాళీ అనే కుక్క కూడా చనిపోయిందండి. అంటే ఆ పాముతో ఫైట్ చేసే ప్రాసెస్ లో ఆ పాము ఈ కుక్క బాడీ పై చాలా ప్లేసెస్ లో కాట్లు వేసేయడం వల్ల ఈ కుక్క బాడీ మొత్తం కూడా విషం అయితే పాకేసింది అనమాట. సో దాని వల్ల ఆ పాము చనిపోయిన కొన్ని గంటలకే ఈ కుక్క కూడా చనిపోయింది. ఇక్కడ మీరు ఫోటోలో చూడొచ్చు, ఆ ఊరి ప్రజలందరూ కూడా చాలా బాధతో ఏడ్చుకుంటూ ఆ కుక్క బాడీ పైన పూల దండలు వేసి ఆ కుక్కకి చాలా ఘనంగా అంత్యక్రియలు అయితే చేశారనమాట. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ ఒక మనిషి చచ్చిపోతేనే ఎవరు పట్టించుకున్నటువంటి ఈ రోజుల్లో ఒక కుక్కకి ఇంత ఘనంగా అంత్యక్రియలు చేశారంటే ఈ కుక్క ఎంత గొప్పదో మీరే అర్థం చేసుకోండి. అయితే ఈ కాళీ అనే కుక్కపై మీ ఒపీనియన్ ఏంటో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. అండ్ అంతేకాకుండా మీరు ఇంకా ఈ రీల్ లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా డాగ్ లవర్స్ ఉన్నట్లయితే వాళ్ళకి ఈ రీల్ ని షేర్ చేసేసి మన పేజ్ ని వెంటనే ఫాలో కొట్టేసి నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి. ఓకేనా? దిస్ ఇస్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.